కశ్మీర్ ఫైల్ సినిమాని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ హిందువుల్ని కాల్చి చంపితే మాత్రం సరిగా స్పందించడం లేదని ఆరోపించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్కు రాజకీయాలు చేయడం మీదున్న శ్రద్ధ దేశ భద్రత, దేశ ప్రజలపై మాత్రం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన పదాధికారుల సమావేశంలో కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంటే దేశంలోని అంతర్గత శత్రువులు పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయాయన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో చాలాసార్లు బాంబ్ పేలుళ్లు జరిగాయన్నారు కేంద్ర మంత్రి. మోదీ వచ్చాక ఉగ్ర దాడులు తగ్గాయని అన్నారు. తండ్రి ముందు కొడుకును, తల్లి ముందు కొడుకును, భార్య ముందు భర్తను, హిందువు ముస్లిం అని విభజించి హిందువులందరూ కూడా ఏ రకంగా అతి కిరాతకంగా మరి కాల్చి చంపారో మనం చూసాం. గతంలో కాశ్మీర్ ఫైల్స్ సీన్ వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా విమర్శించారు. అందులో చూపించడం జరిగింది, హిందువులందరినీ ఒక దగ్గర, ముస్లింలందరినీ ఒక దగ్గర పెట్టి ఏ రకంగా హిందువులను కాల్చారు. సరిగ్గా అదే సీను ఈ యొక్క పహల్గాంలో మళ్ళీ రిపీట్ అయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ని ఎదిరించేందుకే బీజేపీ అభ్యర్థిని నిలబెట్టామన్నారు కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీని ఎదిరించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు ఆయన. తెలంగాణకు, దేశానికి బీజేపీ అవసరం చాలా ఉందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటాలన్నారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచినట్లే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గెలవాలన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను ఎక్కువగా గెలిస్తే గ్రామ స్థాయిలో బీజేపీ బలోపేతమవుతుందన్నారు కిషన్. వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు బీజేపీ అభ్యర్థులు పోటీ చేసేలా చూడాలని నేతలకు సూచించారు కిషన్ రెడ్డి.